మీకు జిల్లా అభివృద్ధి కావాలన్నా, రాయలసీమలో ఉన్న వైసీపీ నాయకులకు రాయలసీమ అభివృద్ధి కావాలన్నా, ప్రభుత్వం మీది దుమ్మెత్తిపోయడం కావాలన్నా, మీకు రాజకీయం చేయడం కావాలన్నా, నీటి అవసరాలు తీర్చడం ముఖ్యమా? సూటిగా ప్రశ్నిస్తూ ఉండా. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో దాదాపు 24 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రాయలసీమకు నీటిపారుదల వ్యవస్థల మీద ఎక్కువ పని జరిగిందా? ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎక్కువ పని జరిగిందా? దీని మీద కడప జిల్లా వైఎస్ఆర్ నాయకులు కావచ్చు, రాయలసీమలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు కావచ్చు, చర్చకు సిద్ధమా అని చెప్పి సవాల్ విసురుతూ ఉండా. నిన్న DDRC సమావేశం చూసాం. 1.5 సంవత్సరం తర్వాత, దాదాపు 18 నెలల తర్వాత అసెంబ్లీకి మాత్రం పోరు. కడప DRC సమావేశానికి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వచ్చినారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం అది. జిల్లా అభివృద్ధి సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పి ఇది తేల్చమని అడుగుతారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ గారు వైసీపీకి చెందిన వాళ్ళని ఒకటే ప్రశ్న చేస్తూ ఉన్నాను నేను. 8 జిల్లాల సమస్య, రాయలసీమలో ఉన్న 8 జిల్లాల సమస్యను కడప జిల్లా DDRC సమావేశంలో మీరు తేల్చి చెప్పని అడుగుతున్నారే, మీకు ఏమన్నా ఇది కరెక్టా అని అడుగుతూ ఉండా.